హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మశ్రీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మనం వెజిటేబుల్ పలావ్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఆనియన్, టమాటో, బంగాళదుంప, బిర్యానీ మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ లేదా గీ కూడా వేసుకోవచ్చండి. కొంతమంది గీ వేసుకొని చేసుకుంటారు. నేను ఆయిల్ వేసాను. పక్కన వేరే గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయినాక వాటిలో మిల్ మేకర్ వేసుకుందాము. దానిలో అంతట్లో ఆయిల్ కాగిందండి. దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఫస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఆయిల్లో వేయించుకుంటే బాగా వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత దానిలోనే ఆనియన్, టమాటో, బంగాళదుంప అన్నీ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఎప్పుడైనా ఆనియన్స్ ఏ బిర్యానీకైనా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్గా ఉంటుందండి. బిర్యానీ కానీ పలావ్ కానీ ఏదైనా సరే. వాటర్ కూడా మనం మిల్ మేకర్ కోసం వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఆనియన్స్ని. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్ది అయితే అప్పటికప్పుడు వేసిన ఫ్రెష్ది అయితే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన వాటర్ బాగా మరిగిని దానిలో మిల్ మేకర్ వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని వేసినా బాగానే ఉంటాయండి. మిల్ మేకర్ అన్నీ ఇన్ననే ఉండదు. మిల్ మేకర్ స్టవ్ కట్టేసినాకే మిల్ మేకర్ వేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసుకొని అన్నీ ములిగే వరకు ముంచుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్ది. ఒక 5-10 నిమిషాలు ఉంచుకొని మనం ఇంక తీసేసుకోవచ్చండి. వేరే జాలి గిన్నెలో వేసుకోవాలి. బాగా మునిగితే అన్నిటికీ వాటర్ పడద్ది, బాగుంటాయి. బాగా వేయించుకోవాలండి. అవి బాగా మగ్గాలి. ముక్కలు మగ్గితే అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగినాయండి. దాంట్లో పక్కనే మనం వేరే గిన్నెలో అన్నీ వేసి మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వరకు వేయించుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. దీంట్లో మనం కావాలని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి నేను. దానిలో సాజీరా, బిర్యానీ ఆకు, కొత్తిమీర వేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి. బాగా అన్నీ వేసి బాగా వాటర్ మరగాలండి. బాగా వాటర్ ఇవి కూడా మన మగ్గినవి. టమాటో, బంగాళదుంప కూడా బాగా మగ్గిపోయినాయి. మనం ఇందాక అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో. మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మన కారానికి సరిపడా, ఇందులో కారం అసలు వేసుకోం కాబట్టి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ముక్కలు మగ్గిని ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గుతాయండి. ఫస్ట్లో వేసుకోవాలి. నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. తొందరగా మగ్గుతాయి ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి. ఆ మగ్గిన దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి
మనం మిక్సీ వేసుకున్న దాన్ని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా అన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మిల్ మేకర్ అవి కూడా వేసుకోవాలి దీనిలో. కొత్తిమీర పుదీనా కూడా ఫ్రెష్గా అయితే మా చెట్లో అండి మా ఇంటికాడ కుండీలో వేసుకున్నాము. పుదీనా వాసన బాగా వస్తుంది, ఫ్రెష్గా అయితే బాగుంటుంది. మన దీంట్లో ఇప్పుడు మిల్ మేకరు బాగా పిండి వేడి నీళ్ళలో బాగా పిండి వేసుకోవాలి. మిల్ మేకర్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అన్ని మిల్ మేకర్ అని అలా పిండి వేసుకున్నాక ఒకసారి కలిపి వాటర్ ఏమైనా ఉంటే పోయే వరకు కలుపుకోవాలి. కారం అసలు వేసుకోమండి, పచ్చిమిర్చి కారము ఇంకా అసలు ఏం వేసుకోము. మనం బియ్యం ఒక గంట అలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒకసారి కడిగి ఇందులో మనం వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. మనం వండుకునే ఇది గిన్నె పెద్దగా ఉంటే బాగా ఫ్రీగా ఉడుకుద్ది, మంచిగా వస్తుంది. లేకపోతే అంతా ముద్దలో అయిపోయిద్ది అన్నం. వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి. దాన్ని మనం బిర్యానీ దాంట్లో వేసుకుందాము, అన్నంలో వేసుకుందాం. వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందండి. బాగా మరిగిన నీళ్ళు ఆ వాటర్ ఇందులో పోసుకుందాము. వేడి నీళ్ళు పోసుకుంటే వేడిగా ఉన్న నీళ్ళు బాగుంటుంది. వాసన అయితే భలే వస్తుందండి మాకు. దాంట్లో కావాలంటే వేసుకోవచ్చండి గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, గరం మసాలా వేసాను నేను. వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక బరువైన వస్తువు ఏదైనా దాన్ని పెట్టుకుంటే ఆవరికి బాగా మగ్గిద్ది. నేనైతే నీళ్ళు పోసి గిన్నెలో దాని మూత మీద పెట్టాను. ఏం బరువు వస్తువు ఏదైనా పెట్టుకోవచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనా పైన వేసి మూత పెట్టామంటే ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది, బాగుంటుంది. మనం వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారినాక తీస్తే బాగా పలుకులుగా వస్తుంది. చూసారండి, వేడి టేస్టీ వెజిటేబుల్ పలావ్ రెడీ అయ్యిందండి. చాలా బాగా కుదిరిందండి ఆ రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన హాట్ ప్యాక్లో పెట్టుకుంటే మనం తినేటప్పుడు వేడిగా ఉంటుందండి, బాగుంటుంది. హాట్ ప్యాక్లో తీస్తున్నాను నేను. ఇలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని.